హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము లుసిడా ఎవరు ఎంత ప్రయత్నించినా కూడాను మేము అందంగా రాయలేకపోతున్నాము అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మీరు లుసిడా ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ ఒక సింగిల్ రూల్ బుక్ అనేది తీసుకోండి. ఈ సింగిల్ రూల్ నోట్బుక్లో మీరు ఫస్ట్ బేసిక్స్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అలాగే లెటర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా బేసిక్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బేసిక్ వచ్చేసరికల్లా స్లాంట్ లైన్ అండి. సో ఈ స్లాంట్ లైన్ని మీరు 4 లైన్స్ టచ్ అయ్యే విధంగా మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్. సో ఇలా స్లాంట్ లైన్స్ 5 డ్రా చేయండి. 1 2 3 4 5. సో 5 లైన్స్ మీరు ఒక సెట్గా మీరు కన్సిడర్ చేయవలసి ఉంటుంది. 5 లైన్స్. సో ఇట్లాంటి సెట్స్ అనేవి మీరు పేజీకి ఒక 4 చొప్పున మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో లైక్ దిస్. సో దిస్ ఇస్ ద వన్ సెట్ అండ్ నెక్స్ట్ అగైన్ అనదర్ సెట్. 1 2 3 4 5. So this is second set. Next third one. 1 2 3 4 5. So this is the third set. And next 1 2 3 4 5. సో ఇలా 5 సెట్స్ మీరు 5 సెట్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో ఈ సెట్స్ అనేవి మీరు పేజ్ మొత్తం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ బేసిక్. సో ఇదే స్లాంట్ లైన్కి మీరు ఒక స్లీపింగ్ లైన్ అనేది యాడ్ చేసి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ స్లీపింగ్ లైన్, స్లాంట్ లైన్. సో ఈ స్లీపింగ్ లైన్కి ఇలా స్లాంట్ లైన్ యాడ్ చేసి మీరు స్ట్రోక్స్ అనేవి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో ఇది మీకు 1 2 3 లైన్స్ టచ్ అయ్యే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది 3 చొప్పున ఒక సెట్గా మీరు కన్సిడర్ చేయాలి. 1 2 3. అగైన్ 1 2 3. Again 1 2 3. Again 1 2 3. సో ఒక స్లీపింగ్ లైన్కి ఈ స్లాంట్ లైన్ అనేది యాడ్ చేసి మీరు ఇలా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో ఇలా మీరు 3 చొప్పున మొత్తం 4 సెట్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ వన్. సో ఇదే సెట్కి ఇంకొక స్లాంట్ లైన్ అనేది మీరు యాడ్ చేసి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో ఎలాగో చూద్దాం. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేశారు కదా. సో దీనికి ఇంకొక స్లాంట్ లైన్ ఇలా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ప్లీజ్ చెక్ ఇట్. 1 2 and 3. సో 3 సెట్స్. సో 3 కలిపి ఒక సెట్గా కన్సిడర్ చేస్తాము. సో ఇట్లా మీరు మళ్ళీ 4 సెట్స్ మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. 1 2 3. అగైన్ 1 2 3. అగైన్ 1 2 3. సో ఒక పేజీకి ఒక లైన్కి మీరు 4 సెట్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ బేసిక్. సేమ్ ఇదే స్ట్రక్చర్ని మనం 2 లైన్స్కి కంప్రెస్ చేస్తాం. ఎలాగో చూడండి. స్లీపింగ్ లైన్, స్లాంట్ లైన్ అండ్ అగైన్ స్లాంట్ లైన్. సో ఇదే స్ట్రక్చర్ని మనం 2 లైన్స్కి కంప్రెస్ చేస్తున్నాం. చెక్ హియర్ వన్స్. Sleeping line, slant line and again slant line.
స్లీపింగ్ లైన్, స్లాంట్ లైన్ అండ్ అగైన్ స్లాంట్ లైన్. సో ఇలా మీరు 3 చొప్పున ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ 3 కలిపి ఒక సెట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో లైక్ దిస్, స్లీపింగ్ లైన్, స్లాంట్ లైన్ అండ్ అగైన్ స్లాంట్ లైన్. సో చాలా తేలిగ్గా మీరు ప్రాక్టీస్ చేయవచ్చండి. సో ఇక్కడ మీకు టర్నింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ స్లీపింగ్ లైన్, స్లాంట్ లైన్ మీరు యాడ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా టర్నింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా మీరు టర్న్ చేస్తూ రాయాలి. సో ఇలా మీరు సింగిల్ రూల్లో ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడాను మీరు వెంటనే చక్కగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకని మనం సింగిల్ రూల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మొత్తం ఎన్ని బేసిక్స్ ప్రాక్టీస్ చేసామండి? 1, 2, 3, 4. సో నెక్స్ట్ 5th బేసిక్. సో ఒక చిన్న స్లాంట్ లైన్ తీసుకోండి, దానికి మళ్ళీ ఒక పెద్ద స్లాంట్ లైన్ అనేది ఇట్లా యాడ్ చేయండి. సో దిస్ ఈస్ కాల్డ్ రైట్ స్లాంట్ అండ్ అగైన్ రైట్ స్లాంట్. సో ఇట్లా దీనికి కూడా మనం 3 చొప్పున ఒక సెట్గా కన్సిడర్ చేస్తాం. 1, 2, 3. అగైన్ 1, 2, 3. అగైన్ 1, 2, 3. సో ఇట్లా 4 సెట్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్, సో ఇప్పుడు ఒక పెద్ద స్లాంట్ లైన్కి ఒక చిన్న స్లాంట్ లైన్ యాడ్ చేస్తాం. ఇట్లా 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. అగైన్ 1, 2, 3. సో ఇలా ఒక పెద్ద రైట్ స్లాంట్ లైను, దానికి ఒక చిన్న రైట్ స్లాంట్ లైన్. సో ఈ 2 బేసిక్స్ని కంబైన్ చేస్తూ ఇంకొక బేసిక్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో లైక్ దిస్. సో దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ 2. Okay, again 1, 2, 3. Again 1, 2, 3. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అనదర్ బేసిక్, స్లీపింగ్ లైన్, స్లాంట్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్. సో ఇక్కడ స్లీపింగ్ లైన్, left slant, sleeping line, sleeping line, left slant, sleeping line, sleeping line, left slant, sleeping line. సో ఇలా జాగ్రత్తగా రాయాలండి. సో ఇవి కూడా 3 ఒక సెట్ లాగా తీసుకోవాలి. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత 1 లాస్ట్ స్ట్రోక్ ఉందండి. సో అది కూడా ఒకసారి చూద్దాము. సో దిస్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ లెటర్ స్ట్రోక్. చాలా సింపుల్గా రాయొచ్చండి. సో రైట్ స్లాంట్, అగైన్ రైట్ స్లాంట్, స్లీపింగ్ లైన్, రైట్ స్లాంట్, అగైన్ రైట్ స్లాంట్, స్లీపింగ్ లైన్. సో 3 చొప్పున ఇలా తీసుకోవాలి మీరు. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి నేను ఒక మార్కర్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నానండి.
వీడియోలో మీకు క్లియర్గా కనిపించాలని. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక పెన్సిల్ తీసుకోండి. సో పెన్సిల్స్లో మనకి 2 రకాల పెన్సిల్స్ ఉంటాయండి. సో మనకి పెన్సిల్‌లో 6 ఎడ్జెస్ ఉండేటువంటి పెన్సిల్స్, తర్వాత 3 ఎడ్జెస్ ఉండేటువంటి పెన్సిల్స్. సో ఈ 2 పెన్సిల్స్ మనం హ్యాండ్ రైటింగ్ కోసం ప్రిఫర్ చేస్తామండి. సో మార్కెట్‌లో రకరకాల షేప్స్ వచ్చే పెన్సిల్స్ ఉన్నాయి. అలాగే లెడ్ పెన్సిల్స్ అని చెప్పేసని రకరకాలు ఉన్నాయి. సో వాటన్నిటికంటే కూడాను మీరు నార్మల్ హ్యాండ్ రైటింగ్ పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే రిజల్ట్ ఇంకా చాలా బాగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ పెన్సిల్స్ తోటే మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికల్లా పెన్సిల్ పొజిషన్. సో మీరు పెన్సిల్ ఎప్పుడైనా ప్లేస్ చేసేటప్పుడు ఇదిగో చూడండి, వీడియోలో నేను ఎలా అయితే పట్టుకున్నానో సో మీరు కూడా అలాగే పట్టుకోవాలి. సో ఇక్కడ మీరు థర్డ్ ఫింగర్ ఏదైతే ఉందో థర్డ్ ఫింగర్ మీద మీరు ఇలా పెన్సిల్ అనేది ప్లేస్ చేసి ఈ ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ ఈ రెండిటితోటి మీరు ఇలా పెన్సిల్ పట్టుకోవాలి. సో కొంతమంది చాలా డిఫరెంట్ పొజిషన్స్లో ఇలా పట్టుకుంటుంటారు, లేదా ఇలా పట్టుకుంటుంటారు, లేదా ఇలా పట్టుకుంటుంటారు. సో ఇలాంటి పొజిషన్స్ అన్నీ కాకుండా సో ఈ పొజిషన్ అనేది ప్రిఫర్డ్ పొజిషన్ అండి. సో ఇట్లా థంబ్ ఫింగరు, ఇండెక్స్ ఫింగరు 2 కూడా ఇలా పట్టుకొని సో మిడిల్ ఫింగర్ అనేది సపోర్టింగ్ ఫింగర్లా ఉండాలి. సో రిమైనింగ్ రెస్ట్ ఫింగర్స్ కూడా చూడండి, ఒకదానికొకటి సపోర్టింగ్గా ఇలా ఉంటాయి. సో మీరు రాసేటప్పుడు మీ ఫింగర్ పొజిషన్ ఎంత ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుందో మీరు రాసేటప్పుడు పర్ఫెక్షన్ కూడా అలాగే ఉంటుంది. సో మీరు ఫింగర్ పొజిషన్కి ఎంత ప్రయారిటీ అయితే ఇస్తారో సో మీ లెటర్స్ కూడా అంత చక్కగా వస్తాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికల్లా మీకు బుక్ పొజిషన్ అండి. సో బుక్ మీరు చూస్తున్నారు కదా, వీడియోలో ఇలా ఉంది కదా. సో ఈ బుక్కి మీ హ్యాండ్ అనేది ఇలా ప్యారలల్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు మీ బుక్కి మీ హ్యాండ్ అనేది ఇలా ప్యారలల్గా ఉండాలి. కొంతమంది ఇలా పెట్టి రాస్తుంటారు, కొంతమంది లేదా ఇలా పెట్టి రాస్తుంటారు. సో అలా కాకుండా మీ బుక్కి మీ హ్యాండ్ అనేది ప్యారలల్గా ఉండాలి. సో జనరల్గా మన హ్యాండ్ అనేది 45 రాసేటప్పుడు 45 డిగ్రీస్లో స్లాంట్ అయి ఉంటుంది. కాబట్టి మీరు బుక్ను కూడా 45 డిగ్రీస్లో క్రాస్గా పెట్టి రాయండి. నెక్స్ట్ వన్ సిట్టింగ్ పొజిషన్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కింద కూర్చొని ప్రాక్టీస్ చేయడం అనేది నేను సజెస్ట్ చేస్తానండి. టేబుల్ మీద మీరు కూర్చొని కనుక ప్రాక్టీస్ చేసేటట్లయితే కనుక మీరు కంపల్సరిగా కొంచెము బెండ్ అవ్వకుండా కూర్చోవాలి. సో మీరు రాసేటప్పుడు మీ బాడీ అనేది బెండ్ అవ్వకుండా కేవలము మీ హెడ్ మాత్రమే బెండ్ అయ్యే విధంగా ఉండేటట్టు చూసుకోండి. సో ఈ 3 పాయింట్స్ అనేవి మీరు కనుక చక్కగా పాటిస్తే మీరు హ్యాండ్ రైటింగ్ అనేది త్వరగా నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనము లెటర్స్ అనేవి ఎలా రాయాలనేది నేను నేర్పిస్తానండి. సో అంతవరకు ఈ బేసిక్స్ అనేవి మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.